గైస్, నేను మీ మదన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈరోజు మనమైతే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు 3 విషయాలు. ఫస్ట్, కంటెంటర్ ఆఫ్ ద వీక్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే మెగా కంటెంటర్ ఆఫ్ ద చీఫ్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడైతే పృథ్వీ అండ్ నబిల్ మధ్యలో జరిగిన టాస్క్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సూపర్, అసలు చాలా బాగుంటుంది. ఇదైతే ఎలా జరిగిందంటే నాకైతే టోటాయిస్ గేమ్ గుర్తొచ్చింది. స్లో అండ్ కామ్ విన్స్ ద రేస్ అన్నట్లు. ర్యాబిట్ వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడక్కడ చెట్టు కింద నిద్రపోతుంది. అప్పుడు టోటాయిస్ మెల్లగా నడుచుకుంటూ ఆ రేస్ అయితే విన్ అయిపోతుంది. సో అలాగని అనిపించింది నాకు. కొంచెం పృథ్వీ ఆవేశంలో ఏదో ముందే టాస్క్ కంప్లీట్ చేసేసి చాలా టైం అయితే వేస్ట్ చేసేసాడు అనిపించింది. సో ఆ టాస్క్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మూడోది అయితే ఇక్కడైతే ట్విస్ట్ ఇన్ ద టేల్ ఇన్ ద బిగ్ బాస్ అన్నట్లుగా ఎవిక్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎవిక్షన్ ఎవరయ్యారు, ఎందుకు అయ్యారు అనేసి గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మనం ఫస్ట్గా కంటెంటర్ ఆఫ్ ద వీక్ టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఎలాగో నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే కంటిన్యూ చేశారు బిగ్ బాస్ ఈరోజు. సో అక్కడ వచ్చేసి నైనిక సంచాలకంగా ఉన్నప్పుడు ఆదిత్య అండ్ ప్రేరణ ఉంటారు. ఆదిత్య అండ్ ప్రేరణ ఉన్నప్పుడు ఇక్కడైతే నైనిక వచ్చేసి క్లియర్ కట్గా ప్రేరణకైతే సపోర్ట్ చేస్తుంది, ఆదిత్యకి అయితే సపోర్ట్ చేయదు. సో అక్కడ ఆదిత్యకి సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఆడిన గేమ్లో ఆదిత్య వచ్చేసి సంచాలకంగా వ్యవహరించినప్పుడు ఆదిత్య వచ్చేసి నాకు ఫీమేల్ పవర్ చూడాలని ఉంది ఇంట్లో, సో నేనైతే ప్రేరణకైతే ఓట్ చేయబోతున్నానని ప్రేరణకి నిఖిల్కి మధ్యలో ఉన్నప్పుడు ప్రేరణకైతే ప్రేరణను సపోర్ట్ చేసినప్పుడు నిఖిల్ అయితే రిమూవ్ అయిపోతాడు ఆ టాస్క్లో నుంచి. సో లాస్ట్కి మిగిలింది ఇద్దరు మాత్రమే, నబీల్ అండ్ ప్రేరణ. నబీల్ అండ్ ప్రేరణను ఇంకొచ్చేసి హౌస్ మేట్స్ మొత్తం కలిసి వాళ్ళల్లో ఒకరిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకో నాకైతే మాత్రము లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి శక్తి టీం నుంచి ప్రేరణ ఉంటుంది అండ్ కాంతార టీం నుంచి నబీల్ అయితే ఉంటాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ నిఖిల్ వీళ్ళందరూ ఇంటర్నల్గా మాట్లాడుకునేది అయితే యష్మి వీళ్ళందరూ వచ్చేసి ప్రేరణ అయితే స్టాండ్ తీసుకోలేదు. సో ప్రేరణ అయితే త్వరగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. సో ఇంతమందిని హ్యాండిల్ చేయలేదన్నట్లుగా అయితే మాట్లాడుకుంటారు. సో అందరూ కలిసేసి హోల్ హౌస్ మేట్స్ వచ్చేసి నబిల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, నబిల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రేరణ ఏడ్చుకుంటూ అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా తిప్పేసి ఏడ్చుకుంటూ వెళ్తే రూమ్లోకి వెళ్ళి పడుకునేస్తుంది. అప్పుడు గైస్ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి, నాకైతే ఇక్కడైతే సూపర్ ఫన్నీ అనిపించింది. అందరూ వచ్చేసి నువ్వు ఆడిన టాస్క్ అయితే సూపరు, నువ్వైతే క్వీన్ ఆఫ్ ద హౌస్, ఇది అది అని చాలా వరకు చెప్తారు. వాళ్ళకి ఛాన్స్ ఉండింది కదా ఫ్రెండ్స్, అప్పుడైతే సపోర్ట్ చేయలేదు. అప్పుడైతే అందరూ కలిసి నబిల్ని అయితే తీసుకున్నారు. సో ఒకసారిగా టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోయినప్పుడు మాత్రము అందరూ ఓదార్చేది మాత్రం నాకు ఎందుకో కొంచెం సిల్లీ అనిపించింది. వీళ్ళే ఓడగొట్టేశారు, మళ్ళీ తర్వాత వీళ్ళే ప్యాంపర్ చేయడం అనేది నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. సో నా ఒపీనియన్ అయితే నేను అది చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే పృథ్వీకి మరియు అలాగే నబీల్కి టాస్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టాస్క్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ అనే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో క్లియర్ కట్గా అక్కడ బిగ్ బాస్ అన్నీ చెప్తాడు. ఆ ట్రాక్ మీద వెళ్తూ ఇదైతే నాకైతే కొంచెం పోలీస్ ట్రైనింగ్ లాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్ ఇస్తాడేమో అనుకుంటాను. సో తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ అయితే చేయమన్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎవరెవరు క్లాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందే చెప్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని. ఇక్కడ ఎందుకో నాకు నిఖిల్ అయితే బ్లండర్ మిస్టేక్ చేశాడని అనిపించింది. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి క్లాన్లో సీత వీళ్ళందరూ వచ్చేసి మంచి ఇన్పుట్స్ అయితే నబిల్కి ఇచ్చారు. ఈ టాస్క్లో నబిల్కి స్క్రూ తిప్పేసి అక్కడ ఒక సెంటెన్స్ ఒక వర్డ్స్ ఉంటాయి కొన్ని, దాన్ని తీసుకొనేసి తర్వాత ఆ ట్రాక్ మీద వెళ్ళేసి అక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి తీసుకునేసి ఆ మట్టిలో ఫస్ట్లో మట్టిలో కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి తీసుకునేసి అవన్నీ తాళ్ళు కట్టేసి ఉంటారు, అవన్నీ ఆడికి వెళ్ళి తీసుకునేసి వీలైతే సెంటెన్స్ ఫార్మేషన్ అయితే చేయాలి. అదేంటి ఐ యామ్ మెగా చీఫ్ అనేట్లు పెట్టాలి. మధ్యలో ఐ యామ్ మెగా చీఫ్ అన్నప్పుడు ఐకి స్పేస్ మనం మామూలుగా వర్డ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, ఐకి స్పేస్ యామ్ అండ్ స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని రాస్తాం, ఐ యామ్ మెగా చీఫ్. సో ఇక్కడ నిఖిల్ అయితే బ్లండర్ మిస్టేక్ చేసేసాడు. పాపం ఆలోచించలేదేమో నాకు తెలిసి, ఆలోచించిండో అక్కడ ఇచ్చిన ఎంటీ బాక్స్ అక్కడ యూజ్ చేసుకోవాలనేసి.
సో ఇక్కడేం జరుగుతుందంటే టోటల్ వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. శక్తి టీం వాళ్ళు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే పృథ్వీ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే ఆడేస్తాడు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతాడు. ఆ స్క్రూ తిప్పేది మాత్రం నిఖిల్ పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఎలా ఆలోచించి ఇలా తిప్పాలి, ఇలా తిప్పినప్పుడే వస్తుందని. దానికి మాత్రం నబీల్ ఏం చేశాడంటే ఫస్ట్‌లో రివర్స్ తిప్పాడు ఉల్టా. కొద్దిసేపు ఉల్టా తిప్పాడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అది లోపల పోతుందని. అది మాత్రం ఎవరు చెప్పలేదనుకుంటా నబీల్‌కి. సో మళ్ళీ కరెక్ట్ చేసుకొని దాన్ని మామూలుగానే తిప్పారు. ఆ తిప్పేటప్పుడు కూడా లాస్ట్‌లో టెన్షన్‌లో పృథ్వీ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడని చెప్పేసి దాన్నైతే విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి మళ్ళీ పెట్టి, మళ్ళీ తిప్పి, మళ్ళీ తీసుకుంటాడు ఆ స్క్రూని. సో ఇక్కడ ఏం జరిగింది, ఆ స్పూన్ ఇద్దరు వెళ్తాడు. ఫస్ట్ పృథ్వీ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఇసుకలో ఉండేటివనే తీసుకునేసి వెళ్ళిపోతాడు. ఆ ట్రాక్ మీద పర్ఫెక్ట్గా వెళ్తాడు ఫ్రెండ్స్. పృథ్వీ అయితే ఆ ట్రాక్ మీద సూపర్గా వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తూ ఉంటాడు. ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో చేసేటప్పుడు తనకి ఇన్పుట్స్ ఇచ్చారు. బట్ మళ్ళీ బయట నుంచి అరచడం, సంచాలక్ మధ్యలో ప్రేరణ వాళ్ళని అరచొద్దని చెప్పడం, ఇక్కడే కొంచెం నాకు తెలిసి కన్ఫ్యూజ్ చేసేసారు వాళ్ళు. ఇది అది పెట్టు ఇది పెట్టు అన్నట్లు చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాడు పృథ్వీ. సో అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు నిఖిల్ ఏదైతే చెప్పాడో అలాగే చేసేసాడు. ఐ యామ్ చీఫ్ ఆఫ్ ద కంటెంటర్. ఐకి యామ్కి మధ్యలో స్పేస్ లేదు. ఎంటీ బ్లాక్స్ అయితే ఉన్నాయి, అది ఎక్కడో కింద పెట్టాడు. అక్కడ ఏమో ఉపయోగం లేదనుకుంటా. ఏం చేశాడు, చాలా టైం అయితే ఉన్నింది పృథ్వీకి. ఎంత టైం ఉన్నిందంటే టాస్క్ అయితే చేసేసి మళ్ళీ చాలాసేపు అయితే బయట నిల్చుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే పృథ్వీ ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ ద కంటెంటర్ అని పెట్టేసి బెల్ కొట్టేశాడు. తర్వాత ఎంటీ బ్లాక్స్ సరిగ్గా కలర్లో లేవని చెప్పేసి మళ్ళీ కలర్ ఫార్మేషన్ చేసి మళ్ళీ బెల్ కొట్టేశాడు. ఆ బెల్ కొట్టే ముందర ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోతాను. నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ కొట్టు అని వచ్చాడు. అక్కడ కొట్టు అని వస్తేనే పోయి పృథ్వీ బెల్ కొట్టేశాడు. మేబీ ప్రాపర్గా చెక్ చేసుకొని ఉండాలేమో. ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ ద కంటెంటర్ అని వాళ్ళకి ఎలగలేదు మైండ్కి. ఇక్కడ యష్మి అయితే నాకైతే యష్మి మీద అయితే మాత్రము చాలా బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చింది. యష్మి వచ్చేసి సంచాలక్ని తప్పు పట్టడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్కి నేను ఫస్ట్ వచ్చాను, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానంటే ఎవడొప్పుకుంటాడు? ఎగ్జామ్ రాసినట్టే పాస్ అవుతాడు. సో ఇలా అయితే జరిగింది. అక్కడ పృథ్వీ అయితే పాపం బ్లండర్ మిస్టేక్, చాలా బాగా ఆడాడు గేమ్, బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఇక్కడ మనం నబీల్ గురించి మాట్లాడుకోవాలంటే నబీల్ అయితే మాత్రం ఆ టాస్క్లో ఆ బ్యాలెన్సింగ్ విషయంలో మాత్రం నబీల్ కొంచెం హెవీగా ఉంటాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చాలాసార్లు తప్పిపోయాడు. 3 సార్లు పాపం తప్పిపోయాడు. 3 సార్లు తప్పిపోవడమే కాకుండా ఆ ట్రాక్ మీద ఉండే వర్డ్స్ని తీసుకునేటప్పుడు ఆ వర్డ్స్ అన్ని కింద పడిపోతాయి. అప్పుడైతే ఇంకా నాకైతే మళ్ళీ పడిపోతాడేమో అనిపించింది. కానీ ఎలాగలా అన్నీ తీసుకునేసి ట్రాక్ అయితే దూకేశాడు ఆ పక్కకి. అప్పుడు దుంకినప్పుడు మెల్లగా నిదానంగా కూల్గా వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం వీళ్ళు ఇచ్చిన మా ఇన్పుట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ ద కంటెంటర్ అంటే ఐకి స్పేస్ ఉండాలి, యామ్కి స్పేస్ ఉండాలి, మెగాకి స్పేస్ ఉండాలి, చీఫ్కి స్పేస్ ఉండాలని చీఫ్ లాస్ట్లో వస్తుందని చెప్పేసి బాగా చెప్పాడు. సో ఫస్ట్ నిఖిల్ బాగా ఎంచుకుంటూ ఫస్ట్ మెగాన్ అయితే సెట్ చేసేసి తర్వాత ఐ ఆమ్ చీఫ్ అని పెట్టేశాడు. అప్పుడు ఎవరు పర్ఫెక్ట్గా పెట్టారంటే నబీల్ పర్ఫెక్ట్గా పెట్టాడు. సో టాస్క్ అయిపోయింది. టాస్క్కి టైము ముందు ఉన్నా కూడా పృథ్వీ అయితే కామ్గా ఉన్నాడు. మేబీ బెల్ కొట్టినా కూడా చేసి ఉంటే కరెక్ట్గా ఐ ఆమ్ ద చీఫ్ అని దానికి స్పేస్ ఇచ్చిందంటే నాకు తెలిసి మళ్ళీ కూడా టైం ఉన్నింది కాబట్టి బెల్ కొట్టినా కూడా సంచాలకి ఏదో ఒకటి కన్సిడర్ చేసి తీసుకోండొచ్చు అని నేను అనుకుంటాను. కానీ బెల్ కొట్టేసి గమ్మ అయిపోయాడు నేను గెలిచేశానని. అందరూ ఇంకా వాళ్ళ సమరాలు మునిగిపోయారు. గెలిచేసావు, చాలా టైం ఉన్నట్టు గెలిచేసావు, యు ఆర్ ద మెగా కంటెస్టెంట్, మెగా చీఫ్ ఆఫ్ ద కంటెస్టెంట్, ఇలా అలా అని వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే మాత్రము ప్రేరణ మాత్రము సూపర్గా చేసింది సంచాలక్ విషయంలో మాత్రము. సో లేట్గా అయినా కరెక్ట్గా ఫార్మేషన్ చేశాడు కాబట్టి బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు మెగా చీఫ్ ఆఫ్ ద కంటెస్టెంట్ అన్నప్పుడు ప్రేరణ మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకునింది. ఎవరంటే నబీల్. ఎందుకంటే మనకు కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎంత త్వరగా చేశామన్నది కదా, ఎంత పర్ఫెక్ట్గా చేశామన్నదే ఇక్కడ పాయింట్. సో నబీల్ అయితే పర్ఫెక్ట్గా చేశాడు. సో అక్కడ నబీల్ అయితే మెగా చీఫ్ ఆఫ్ ద కంటెస్టెంట్ అయిపోతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు పృథ్వీ ఇంకా బాధలో ఉంటాడు. ఎవరికైనా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అంత త్వరగా చేసి టైం ఉన్నా కూడా తన తప్పునైతే రెక్టిఫై చేసుకోలేకపోయినాడు. సో వాళ్ళ క్లాన్ వాళ్ళ మాటలు వినేసి నాదైతే
అసలు మెగా చీఫ్ అయితే పిచ్చగా అసలు మొత్తం పృథ్వీకే అని అనుకుంటున్నాను నేనైతే. పృథ్వీ గెలిచేశాడని అనిపించిన టాస్క్ పృథ్వీ చేతులారా పోగొట్టుకున్నాడు. ఈ వీక్ మాత్రం మెగా చీఫ్ ఆఫ్ ద కంటెస్టెంట్ నాకు తెలిసి చాలా బెనిఫిట్స్ ఉండిండు. మెగా చీఫ్ ఆఫ్ ద కంటెస్టెంట్ హోల్ హౌస్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి 8 మందికి, మరియు వీళ్ళ క్లాన్ మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మెగా చీఫ్ అంటే చాలా కొంచెం బిగ్ పోస్ట్ అని చెప్పాలి. సో పోగొట్టుకునేసాడు. తర్వాత వచ్చేసి యష్మి ఇక్కడ మాట్లాడిన మాటలైతే నాకైతే అస్సలు నచ్చలేదు. యష్మి సంచాలక్ని తప్పు పట్టడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి వాళ్ళ టీం మెంబర్స్కి ముందే పోయేటప్పుడే ఇన్పుట్స్ చెప్పుకోవాలి క్లియర్ కట్గా. వీళ్ళందరూ మిస్టేక్ చేసేసి సంచాలక్ నువ్వు చెప్పిండొచ్చు కదా, మేము నిన్ను లాస్ట్ వరకు ఎంచుకున్నాం కదా, కంటెంటర్ ఆఫ్ ద చీఫ్కి మేము సెలెక్ట్ చేశాం కదా, ఇంతకన్నా కనీసం కొంచెం కనికరం లేదా, ఇది అదే అని చాలా మాటలు అయితే యష్మి అయితే కొంచెం ఫైర్ అయింది ప్రేరణ మీద. అదైతే నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. సో వీళ్ళ టీం మెంబర్స్కి పోయే ముందర వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి. సో అది పర్ఫెక్ట్గా లేదు. సో దానికోసం వచ్చేసి పృథ్వీ అయితే కోల్పోవడం జరిగింది. దానికి కూడా పృథ్వీ ఏం పెద్ద బాధపడలేదు. సో కొంచెం వరకు అట్లీస్ట్ నేను గేమ్ ఆడగలిగాను, నేను బాగా ఆడానన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అదైతే మనం లైట్ తీసుకోవాలి, ఇంకేం చేయలేము. వాళ్ళ చేతులారా చేసుకున్న మిస్టేక్ అయితే చేసేసారు. సో యష్మి అయితే ఇక్కడ ఎందుకో నాకు ఫైర్ అయిన తీరు నచ్చలేదు. ఎందుకు ఫైర్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి, వీళ్ళు ఇవ్వలేదు. సో అది వీళ్ళ మిస్టేక్. సో దానికి సంచాలక్ మీద పడితే ఏమొస్తుంది ఫ్రెండ్స్? సంచాలక్ ఏం వాళ్ళకి హెల్ప్ చేయలేదు, వీళ్ళకి హెల్ప్ చేయలేదు. సో తన వర్క్, తన డ్యూటీ అయితే తను కరెక్ట్గా చేస్తుందని నాకు అనిపించింది. ఇది అలా ఉంటే ఇప్పుడు ఇలా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ప్రతి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో. కుకింగ్ ఇది అది చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఒక ఎమర్జెన్సీ సైరన్, పోలీస్ సైరన్ లాగా సైరన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సైరన్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే అందరినీ ఈ గార్డెన్ ఏరియాలోకి రమ్మంటాడు. గార్డెన్ ఏరియాకి రమ్మన్నప్పుడు ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇన్ ద గేమ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఆల్సో. ఇది వచ్చేసి మాత్రం సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. అక్కడ టాస్క్ ఎలా ఇచ్చాడంటే బిగ్ బాస్, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది చెప్పాం కదా, ఇది లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8, ఇక్కడైతే చాలా ట్విస్ట్ అండ్ టైల్స్ ఉంటాయని చెప్తాడు. అక్కడ అందరు గార్డెన్ ఏరియాకి వెళ్ళినప్పుడు అందరూ నామినేషన్లో ఉన్న అందరి పేర్లు చదువుతాడు. సో అందరి పేర్ల నుంచి ముగ్గురిని అయితే సేవ్ చేస్తాడు. ఎవరిని? నబీల్ని మరియు నిఖిల్ని, మణికంఠని. నిఖిల్ అయితే ఓటింగ్లో దూసుకుపోతున్నాడు. సెకండ్ ప్లేస్లో నబీల్ అయితే ఉన్నాడు. నబీల్, మణికంఠని అయితే ముగ్గురిని సేవ్ చేసేస్తాడు. సేవ్ చేసేస్తే ఇంకెవరు మిగిలిన ముగ్గురు ఎవరు ఉన్నారు? ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఈరోజు ఎవిక్టెడ్ అయిపోతారని చెప్తాడు. ముగ్గురిని బ్యాగ్లో అయితే ప్యాక్ చేయమంటాడు. ఆదిత్య అయితే నాకు ఎందుకో 2-3 రోజుల నుంచి బాగా ఆడాడని ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నాడని అనిపించింది. అప్పుడే చూద్దాం ఎవరు ఎవిక్ట్ అవుతారో. సో వీళ్ళ ముగ్గురిని బ్యాగ్లు అయితే ప్యాక్ చేయమంటారు. ఆదిత్య వెళ్ళి బ్యాగులు ప్యాక్ చేస్తూ అంటాడు. ఇంకా అందరూ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళ పాపం అందరూ సాడ్లో ఇంకా ఒకరు వెళ్ళిపోతారు కాబట్టి అందరికీ చాలా బాధ అవుతుంది. అందరూ పోయి మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరితో, ఆదిత్యతో మరియు విష్ణుతో, నైనికాతో. విష్ణు మాత్రం వండర్ఫుల్ అండి. బయటికి వెళ్ళినా లోపల ఉన్నా మనకేం సంబంధం లేదు, మనకేమీ ఇది లేవు అన్నట్లు బాగా కొంచెం హ్యాపీగానే ఉన్నట్టు అనిపించింది. నాకు ఎందుకో పాపం మంచిగానే ఉందనిపించింది. ఎంత బాధ ఉన్నా కూడా వెళ్ళిపోతానమని కొంచెం బయటికి అయితే కొంచెం బాగా నవ్వుతూనే మాట్లాడుతూ ఉండింది. సో ఇక్కడ నైనిక మాత్రం నేనైతే బ్యాగులు సర్దాను, నాకు ఇంట్లో నుంచి పోవాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసింది ఫ్రెండ్స్. ఎందుకు? నైనిక బాగా ఆడుంటే మేబీ ఈ వీక్ ఫస్ట్లోనే సేఫ్ అయ్యి ఉండేది అనుకుంటున్నా. మేబీ ఈ వీక్ ఎలిమినేషన్లో చూడాలి, విష్ణు వెళ్తుందా, నైనిక వెళ్తుందా. మోస్ట్లీ 99% అయితే నైనిక వెళ్ళే ఛాన్స్, నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూడాలి. ఇప్పుడు ముగ్గురిని బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి గార్డెన్ ఏరియాకి వస్తాడు. గార్డెన్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాడు. మళ్ళీ పోయేటప్పుడు కూడా టాస్కే, చచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు అన్నట్లు వీళ్ళకి మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ ముగ్గురిని ఆ రెడ్ లైన్స్, డోర్కు ఎదురుగా ఉన్న రెడ్ లైన్స్ ముందర నిలబడుకోమని, వీళ్ళకి ఒక ఎల్లో లైన్ పెట్టేసి అక్కడ నిలబడుకోమని చెప్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరినైతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఒక స్టెప్ ముందుకు వేయించాలి, దానికి పర్టికులర్ రీజన్ అని చెప్తాడు. రీజన్ చెప్పమంటే ఫస్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఆదిత్యను తీసుకెళ్తాడు. నిఖిల్ అండ్ మణికంఠ అండ్
యష్మి ముగ్గురు వచ్చేసి 3 స్టెప్స్ అయితే వేయిస్తారు. సో ఇక్కడ నిఖిల్ ఏదో రీజన్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే మణికంఠ నెక్స్ట్ వస్తాడు ఫ్రెండ్స్. మణికంఠకు ఆదిత్యకు వచ్చేసి చాలా సపోర్ట్ చేసింటాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది విషయం మాత్రం. మణికంఠ వస్తాడు సింపుల్గా స్టెప్ ముందుకు వేయించేసి ఏడుస్తూ ఉంటాడు. నాకెందుకు ఏడుస్తున్నాడో నాకేం అర్థం కాలేదు. అక్కడ ఏమి మణికంఠ అయితే ఈరోజు అయితే నాకైతే ఎందుకు ఏడ్చాడో కానీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ఏడ్చాలనిపించిందో కానీ అర్థం కాలేదు. సో నాకైతే అక్కడేం పెద్ద రీజన్స్ ఏం చెప్పట్లేదు. ఊరికే ఒక స్టెప్ ముందుకు వేయించి ఏడ్చడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ కాదని అనిపించింది. రీజన్ చెప్పినుంటే బాగుండేది. ఎందుకు ఆదిత్యను ముందుకు ఇంట్లో నుంచి ఎలగొట్టాలనుకుంటున్నాడో ఏం రీజన్ చెప్పలేదు. సో మళ్ళీ వీళ్ళందరూ పృథ్వీ వచ్చేసి 9 కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్క స్టెప్ అయితే 3 స్టెప్స్లో ఆదిత్య అయితే ఉంటాడు. 2 స్టెప్స్లో 9కి అయితే ఉంటుంది. అండ్ ఒక స్టెప్లో విష్ణు అయితే ఉంటుంది. సో వీళ్ళల్లో బిగ్ బాస్ వచ్చేసి ఓటింగ్ ప్రకారం ఈ వీక్ వచ్చేసి ఆదిత్య గారు అయితే ఎలిమినేట్ అయిపోతారని చెప్తానే అందరూ ఎవరెవరో వాళ్ళ మాట్లాడుతూ చూస్తూ ఉంటారు. ఆదిత్య మాత్రం ఒకసారి అసలు ఇంకా ఎందుకులే అన్నట్లుగా వెళ్ళిపోతాడు బయటికి. సో ఇదైతే జరిగింది ఈ ఎపిసోడ్లో. ఇంకా చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారో. మిగతా ఇద్దరిని మాత్రం ఈ రోజు వరకే సేఫ్ అని చెప్పాడు బిగ్ బాస్. ఈరోజు మీరు సేఫ్ అయ్యారు. మేబీ ఇంకా ఈ వీకెండ్లో ఎవరు వెళ్ళిపోతారో, వైల్డ్ కార్డ్ ఎంతమంది వస్తారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పబోతాము. నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి. మన ఈ కంటెంట్ మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోవాలి. అండ్ ఈ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం అయితే చూసుకుందాం. ఈరోజు ఇది 9గా అవుతుందా లేదంటే విష్ణుప్రియ అవుతుందా, ఎవరైతారో మనం అయితే చూసుకుందాం. సో ఈ వీడియో మాత్రం మీరైతే ఖచ్చితంగా చూడండి, పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగులు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.